హలో చెప్పు బేబీ. బేబీ ఎక్కడున్నావు? నేను చిన్న మీటింగ్ ఉంటే వెళ్తున్నా, చెప్పు. అవునా, అది అది చెప్పురా. మా ఇంట్లో ఎవ్వరు లేరు తెలుసా? అవునా, సరే ఇప్పుడే వస్తున్నా. నాకు ఏంటి, నేను ఇక్కడున్నానేంటి? ఎవరు నువ్వు? చిన్నప్పుడు చదువుకోలేదా? నల్ల కోటేసుకున్నాడు లాయర్ అని, తెల్ల కోటేసుకున్నాడు డాక్టర్ అని. అది తెలుస్తుంది కానీ లేడీ డాక్టర్ ఎక్కడ? ఏ లేడీ డాక్టర్ పొడిస్తేనే దిగిద్దా ఇంజెక్షను? మేల్ డాక్టర్ పొడిస్తే దిగిందిగా. చీదినమ్మ, నేను ముందే చెప్పాను అంకుర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి రా అని. అక్కడైతే అందమైన లేడీ డాక్టర్స్ ఉంటారు, ఇక్కడ చూడు. డాక్టర్, నన్ను ఇప్పటికైనా డిశ్చార్జ్ చేయండి. ఏంది డిశ్చార్జ్ చేసేది? నిన్నెక్కడ నుంచి రూమ్కి షిఫ్ట్ చేయడానికే ఇంకా 2 రోజులు పట్టిద్ది. ఏ స్ట్రెచ్చర్ అంత బాలేదా? రే మబ్బు, స్ట్రక్చర్ బాగోపోవటం కాదు, నీకు పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. అవునా? నా 2 కాళ్ళ మిడిల్లో ఏం కాలేదు కదా? అంటే 2 కాళ్ళ మిడిల్లో కాదు, మోకాలకి ఏం కాలేదు కదా? ఈ మిడిలే కాదు, ఏ మిడిల్కి ఏం కాలేదు. డాక్టర్, ఏందిరా? కనీసం నర్సునన్న పంపండి, 2 రోజులు టైం పాస్ చేస్తా. సరే పంపిస్తా. వచ్చింది నా బంగారు కోడిపెట్ట. సార్, ఎవట్రా నువ్వు? నర్సుని రమ్మంటే నువ్వు వచ్చావు? ఇక్కడ నర్సు నేనేనండి, నా పేరే నర్సు. నీ అబ్బా, నర్సేం పేర్రా? అది మా నాన్నగారు నాకు నర్సయ్య అని పేరు పెట్టారండి. నర్సయ్య అంటే పాత పేరు కదా, అందుకని అయ్యా తీసుకెళ్లి మాయకిచ్చేసి నర్సు అని ట్రెండీగా పేరు పెట్టుకున్నాను సార్. రే నువ్వు సిగ్గుపడకరా, చచ్చిపోవాలనిపిస్తుంది. రాహుల్, రాహుల్, రాహుల్. అమ్మా, నీకు యాక్సిడెంట్ అయిందా? బట్టలు మొత్తం చినిగిపోయినాయి, కానీ దెబ్బలు కనపడట్లేదే. డార్లింగ్, నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తావు కదా, నీకు యాక్సిడెంట్ అవడం ఏంటి? కొండ ముచ్చునాయాల. భయ్యా, బెడ్ ఉన్న ప్రతిదీ బెడ్రూమ్ లో భావించకూడదు భయ్యా, ఇది హాస్పిటల్, దేవాలయంతో సమానం. సారీ డార్లింగ్. అమ్మా ఆస్కారు. ఏం లేదు డార్లింగ్, హైవేలో చాలా స్లోగా 100లో వెళ్తుంటే నువ్వు గుర్తొచ్చావు. నా కార్ డాష్బోర్డ్ మీద నీ ఫోటో ఉంది కదా, అది చూస్తూ ఒక డ్యూయెట్ వేసుకున్నా. ఇంతలో ఆపోజిట్లో ఒక లారీ వచ్చి టాటూ చేసింది. అంటే ఇది నా వల్ల జరిగిందా? హే, నీకోసం ప్రాణాలు ఇస్తా డార్లింగ్. ఇదెంత? ఓ బేబీ, సో క్యూట్. రాములో రాములా నన్ను నాగం చేసింది రో, రాములో రాములా నా ప్రాణం తీసింది. వీడు పాట పాడుతున్నాడంటే వాడికి ఏం కాలేదన్నమాట. ఇదొచ్చిందేంటి? డాక్టర్ ఇంజెక్షన్ చేయాలనుకుంటా, కొంచెం బయట ఉంటావా? ఓకే బేబీ, టేక్ కేర్. ఆ అమ్మాయి ఎవరు? నర్స్. నర్సా? అలా లేదే కదా కదా. రే నర్సిగా నీకుందిరా. బేబీ, నాకు నిన్న మధ్యాహ్నం యాక్సిడెంట్ జరిగితే నన్ను చూడటానికి ఇప్పుడు వస్తావా? కనీసం నిన్ను ఒక 1000 సార్లు తలుచుకుంటాను తెలుసా,
కావాలంటే కాంపౌండర్ని అడుగు. అవునమ్మా. రే వీడికి స్పృహ వచ్చింది ఇప్పుడే కదరా. సార్ వాడేదో బండ్ల గణేష్ బ్లేడ్ వేస్తున్నాడు అనేయచ్చు కదా. ఓ బేబీ అంటే మీరేనా? ఇప్పటి వరకు కనీసం ఒక వేసాలు తెచ్చుకుంటాడు మీ పేరు తెలుసా? హీ లవ్స్ యూ సో మచ్. హౌ క్యూట్. ఏమని కలవరించాడు? అంటే అది సృజన తిన్నావారా అని కలవరిస్తున్నాడు. ఓ బేబీ. ఆ సృజన ఈ సృజన ఒకటేనా ఏంట్రా? దీనమ్మా ఇలా బుక్ అయిపోయానేంటి? హలో డాక్టర్ ఇంజెక్షన్ చేయాలనుకుంటా, కొంచెం బయట వెయిట్ చేయవా? ఓకేరా, జాగ్రత్త డాక్టర్. మీరు బయట వెయిట్ చేయండి అమ్మా, లేకపోతే ఇంకొక వేసాలు తలుచుకుంటాడేమో. సరే. ఎంత మంచిదో పిల్ల. రే ఒకేసారి ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావా? యాక్చువల్లీ 4 గర్ల్ ఫ్రెండ్ సార్, లక్కీకి 2 రాలేదు. అబ్బో నువ్వు మంచి బ్యాట్స్మెన్ లాగా ఉన్నావురా. కోహ్లీ ఫ్యాన్ సార్ ఇక్కడ. ఇదెవరు? ఎక్స్క్యూజ్ మీ. ఒక్క నిమిషం అమ్మా, ఇంజెక్షన్ ఇస్తున్నాను, కొంచెం వెయిట్ చేయి. కొంచెం జాగ్రత్త. అమ్మో ఒరే ఈ అమ్మాయి ఎవర్రా? అక్క చెల్లి సార్. ఎవరికి రా? వాళ్ళ అక్కకి చెల్లి. మరి నీకేమైంది? లవరు. మరొక్కో లవరు. ఊరి ఇద్దరికి ఒకేసారి లైన్ అలా వేసావురా? అంటే ఇద్దరికి లైన్ వేసాను సార్, ఎవరో ఒకరు పడతారని. లక్కీకి 2 పడ్డారు. ఇదేమో లాటరీ టికెటరా? ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అనుకోవడానికి. వీళ్ళిద్దరికి ఆ సంగతి తెలుసా? అక్క దృష్టిలో తన లవరు చెల్లికి ఫ్రెండ్, చెల్లి దృష్టిలో తన లవరు అక్కకి ఫ్రెండ్. అలా అనుకుని బతికేస్తున్నావు, నీకు కంఫర్టేగా. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఎక్కడ దొరికిపోతా అని కొంచెం టెన్షన్. మరేం చేస్తావు? మీరేలాగలా మేనేజ్ చేస్తే సెట్ అయిపోయిద్ది. మరి నాకేంటి? మీరు నన్ను రూమ్కి షిఫ్ట్ చేసినా నేను ఐసీయూ బిల్ పే చేస్తా. రే ఆ అమ్మాయిని విలు. పిలుస్తా, ఒకసారి రండి. యాక్సిడెంట్ ఎలా జరిగింది రాహుల్? ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు నిన్ను చూశాడు కదమ్మా, కోలుకుంటాడులే. మీరు ఎలానే సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోతే ఈడు సిగ్గు లేకుండా అదే సెలైన్ ఎక్కించుకుంటాడు అంటున్నా. ఓ ఓకే ఓకే. వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్, చాలా బాగా మేనేజ్ చేశారు. ఎలాంటి ఎన్ని మేనేజ్ చేసి ఉంటే ఎంత పెద్ద హాస్పిటల్ కట్టుంటాడు. ఎంత పిచ్చాడు వేడు నువ్వు. డార్లింగ్. జాను. బేబీ. ప్లే బాయ్ ఇస్ డెడ్. బేబీ ఏంటి? యూర్ ఎ డాక్టర్ రైట్? నువ్వు నర్స్ కదా? హే మీరిద్దరు ఆపండి. నేను తన జానుని, నేను తన గర్ల్ ఫ్రెండ్. మధ్యలో నువ్వెవరితివే నా బేబీని పట్టుకొని జాను అంటున్నావు? హీ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్. ఓకే, హీ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ 2. హీ ఈజ్ మై బాయ్ ఫ్రెండ్ 3. You said she is a doctor, but she's your lover? ఎందుకు రాహుల్ మమ్మల్ని ఇంత మోసం చేసావు? చెప్పు. Why did you cheat me రాహుల్? ఓసి నీ అమ్మ కడుపు మాడ, నేను చెప్పి సచ్చింది కూడా అదేనే. Shut up idiot. నువ్వెవరు అసలు? Just shut up. ఎచ్చి నా నోరు మూసుకోవే. ఏయ్ What the hell? మాట్లాడడానికి వచ్చేసి ఏయ్ నన్నే తోస్తావా? హాస్పిటల్లో ఉన్న పేషెంట్ బిల్ అందరే కడతా అన్నా. అమ్మో వీళ్ళని మేనేజ్ చేయటం నా వల్ల కాదురా. జంపు. బేబీ ఏమైంది నీకు? ఈ కట్లేంటి? ముందు ఇక్కడి నుంచి పదా. ఏంటి రాహుల్ ఆ డ్రెస్ ఏంటి? నువ్వేంటి? ఆ కట్లేంటి? ఇది షార్ట్ ఫిల్మ్ లో గెటప్. ఆహా